నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అసెంబ్లీ సెషన్స్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకుండా నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క నీటి హక్కుల గురించి మాట్లాడుతానన్న కేసీఆర్ కూడా ఈరోజు నోరు విప్పే పరిస్థితి లేదు. కనీసం మీడియా ముఖంగా కూడా ఎక్కడా దానికి సంబంధించి కనీసం రియాక్ట్ అయిన పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకుండానే అసెంబ్లీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది వన్ సైడ్గా కూడా కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న జీవోలు కావచ్చు, మాట్లాడుతున్న అంశాలు కావచ్చు. నిన్న హరీష్ రావు కూడా ఒక కౌంటర్ ఇచ్చేటట్టు పీపీటీ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దీని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో అంటే ప్రధానంగా అంటే ఈ నీటి హక్కుల గురించి అనేది ప్రధానంగా మీరు అసెంబ్లీ నినాదం కూడా. మరి దీని మీద మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది కదా, దీని మీద నేను మాట్లాడబోతున్నా అని. మరి ఏమైంది ఈరోజు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2 సంవత్సరాలు శాసనసభకు రాకుండా మొన్న వారం రోజుల క్రితము టీఆర్ఎస్ భవన్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ నుంచి ఒక వైపు ఉంటుంది, ఇక్కడ నుంచి రాజకీయం మారుతుంది, తాట తీస్తా తోలు తీస్తా అనేది మాట్లాడు. ఓకే, మేమేమంటామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కూడా నీకు వయసులో అనుభవంలో పెద్దవాడివి, 78,000 పుస్తకాలు చదివినావు, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది నీకు. నీ అనుభవాన్ని రంగడించి శాసనసభలో నీటి జలాలపైన జరుగుతున్న వివాదాలపై నువ్వు మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మీరు సలహాలు సూచనలు ఇస్తే దాన్ని స్వీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మరి ముందుకోవాలనే విషయాన్ని పదే పదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని శాసనసభకు రండి అంటే కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ యొక్క డిప్యూటీ లీడర్లు అయినటువంటి మన తలసాని శ్రీనివాస యాదవ్ కానీ, హరీష్ రావు గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ చర్చ జరుగుతున్న సమయంలో వాకౌట్ చేసిపోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో శాసనసభ అంటే ఒక అకౌంటబుల్, అదే జవాబుదారితనము, శాసనాలు చేసే సభనే శాసనసభ అంటారు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో శాసనసభను అవమానించిన వ్యక్తులు ఎవరంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వాళ్ళు విమర్శ నేనేమంటున్నంటే ముఖ్యమంత్రి గారు కృష్ణా జలాల మీద గత తెలంగాణ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లొంగి ఏదైతే మనకు రావాల్సిన 511 టీఎంసీలు రావాల్సిన మన జలాలను 299కి సంతకాలు పెట్టి మన తెలంగాణకు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, పాలమూరు జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిండు కేసీఆర్ గారు. మనకు రావాల్సినవి 510 టీఎంసీలను 299 టీఎంసీలకు ఎందుకు ఆ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సంతకం పెట్టారు? ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం ఏర్పడిన తెలంగాణలో 1200 మంది విద్యార్థుల బలిదానం మీద ఏర్పడిందో నీళ్ల కోసమే కదా మనం ఇంత పోరాటం చేసింది. తెలంగాణ తెచ్చుకున్నది పరాయి పాలన, పరాయి పీడన, పరాయి వ్యవస్థ మీదనే మనం పోరాడినాము. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆంధ్రకు సపోర్ట్ చేసుకుంటా ఆంధ్రకు నీళ్ళు ఇచ్చి ఇవాళ కృష్ణా జలాల మీద శ్రీశైలం నుంచి డెడ్ స్టోరేజ్ లెక్కించి ఇలా రాయలసీమ బనకచెర్లకు తీసుకుపోతున్నారంటే కేసీఆర్ చేసిన ద్రోహము తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అనే సందర్భంగా మనం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, కనీసం మైక్ కూడా ఇవ్వట్లేదు. మైక్ కట్ చేస్తున్నారనే కదా వాళ్ళు విమర్శిస్తా ఉంది. ఎక్కడ కూడా కట్ చేయలేదు, చాలా తప్పు. ఎందుకంటే సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు. ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల నుంచి, కేంద్ర జలశక్తి శాఖ నుంచి కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు సంతకాలు పెట్టారు, ఏ సందర్భాలు పెట్టారు అని డాక్యుమెంటేషన్ మొత్తం తీసుకొని నిజాలను తెలుసుకొని వాళ్ళకు శాసనసభలో ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక పారిపోయారు. వాళ్ళు పారిపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఏ డేట్లతో సహా, సందర్భంతో సహా, ఏ రకంగా వీళ్ళు సంతకాలు పెట్టిరు, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కు జలదోపిడీ చేసి పెట్టిరు,
ఆధారాలతో సహా డాక్యుమెంటేషన్ తో సహా పూర్తి ఆధారాలతో సహా ముఖ్యమంత్రి గారు శాసనసభకు వస్తే ముఖం చెల్లక చేసిన తప్పును ఒప్పుకోక మళ్ళీ ముఖం చాటేసి పిరికి పందల్లా పారిపోయి నిన్న టిఆర్ఎస్ భవన్ లో వాళ్ళు పవర్ పాయింట్ ఇప్పుడు వాళ్ళు అంటే ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డిని పొగిడితేనే మైక్ ఇస్తున్నారు అన్న విమర్శలు కూడా అట్లేం లేదు. ఇప్పుడు ఇప్పుడు బీజేపీ స్పీకర్ గారు కూడా అంటున్నారు ఇప్పుడు కదా. ఒకటి బీజేపీ నాయకులకు కూడా మైక్ అవకాశం ఇచ్చారు, ఉమ్. ఎంఐఎం నాయకులకు కూడా అవకాశం ఇచ్చారు, కూనంనేని సాంబశివరావు కూడా అవకాశం ఇచ్చారు. మీరు సబ్జెక్టు మాట్లాడితే ఖచ్చితంగా స్పీకర్ గారు ఇస్తారు. మీరు సబ్జెక్టును సైడ్ ట్రాక్ తీసుకపోతే స్పీకర్ గారు అనుమతి ఇయ్యరు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కి వస్తే ఖచ్చితంగా ఎన్ని గంటలు, చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి, మీ యొక్క పర్సనాలిటీకి మీ యొక్క వయసుకు భంగం కలగకుండా ఖచ్చితంగా మేము వ్యవహరిస్తాము. మా శాసనసభ్యులు ఎవరు కూడా ఒక్క పల్లెత్తి మాట అన్నారు. మీకు కావాల్సిన టైం మొత్తం తీసుకోండి, ఎన్ని గంటలు తీసుకుంటారో ఆ తర్వాతనే చర్చ మేము ప్రారంభిస్తామని చాలా చక్కగా కేసీఆర్ గారు చెప్తే, కేసీఆర్ గారు తొడగొట్టి తోక మూడ్చిన వైనా మనకు కనబడతలేదా? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు శాసనసభలో ఉండి మా ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, వీళ్ళు దొంగలు కాబట్టి, వీళ్ళు దోపిడీ చేసిరు కాబట్టి, వీళ్ళు విలాసవంతమైన జీవితాలు గడుపుతురు కాబట్టి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జలయజ్ఞం నుంచి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల కమిషన్లకు లోబడి ఇలా మరి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు కదా. అయినా కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. ఇలా అసెంబ్లీ వాకౌట్ చేయొచ్చు, చట్టం అయితే ఉంది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, చట్టం తన పని తాను చేసుకుంటూ, దోషులు ఎవరైనా కటకట పాలు కావాల్సిందే, ఎవరైనా డబ్బు మింగితే అది కక్కాల్సిందే. కనుక వీళ్ళు నీటి మీద మొత్తం వ్యాపారం చేసి కాంట్రాక్టర్తో కమిషన్లు తీసుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి చీకటి ఒప్పందం ఉందండి? మీరు ప్రగతి భవన్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి మా యొక్క కృష్ణా జలాలను మీరు ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టారు. బట్ డే నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా మన జలాల మీదనే కదా వాదనలు జరుగుతున్నది. మన కృష్ణా వాటర్ మీదనే, గోదావరి వాటర్ మీదనే కదా. పోతిరెడ్డి పాడు మీద పి జనార్దన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడిరు. ఎట్లా తీసుకుపోతారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకుపోయారు, ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బంకచెర్ల కట్టిర్రు, ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడే నీటి దోపిడి ఆంధ్రప్రదేశ్కు రెడ్ కార్పెట్ వేసి పంపిరు. అందుకోక ఇవాళ తెలంగాణ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగే ప్రశ్నలు తట్టుకోలేక ఇలా కేసీఆర్ గారు రాలే, అదే విధంగా డిప్యూటీ లీడర్ రాలే, బీఆర్ఎస్ నాయకులకు ముఖం చెల్తలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకుండా మరి ఇప్పుడు అసెంబ్లీ జరుగుతా ఉంది, మరి ఇప్పుడు ఇంతేనా? ఇప్పుడు ఈ వారం రోజులు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా లెజిస్లేచర్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు, మీరు ఇప్పటికైనా రండి. మిమ్మల్ని ఎవరు పోమన్నారు? ఇది సీజన్ మొత్తము శీతాకాల సమావేశాలు బైకాట్ చేయమని ఎవరు చెప్పారు? మీరు ప్రజలకు ఎన్నుకున్నారు, మీరు శాసనసభకు పోయి శాసనసభలో ఉన్న అంశాలు మాట్లాడురి, మీరు ధీటైన సమాధానం చెప్పుర్రి, ప్రభుత్వాన్ని అవసరం అనుకుంటే నిలదీయండ్రి, ఎక్కడ ఏం జరిగిందో అది నిలదీయకుండా టిఆర్ఎస్ భవన్ పోయి ఆడ మీరు రాసుకునే కాగితం, మీరు రాసుకునే స్క్రీను, మీరు రాసుకునే ఎమ్మెల్యేలు, ఏముంటుంది ఆడ? జవాబుదారితనం ఏముంటది? శాసనసభ అంటేనే ఒక మన ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగ పరిరక్షణ సమితి కదా అది. అది ప్రతిదీ కూడా రికార్డులో ఉంటది. మరి మీ పీపీటీ ప్రెజెంటేషన్ కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు, దాన్ని ఆపేటోళ్ళు కూడా లేకుండానే కదా. అవును, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు, మీరు కూడా చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చేశారు, మీరు కూడా రండి అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయండి. ఎక్కడ ఏమైంది, ఎక్కడ ఏమైంది, పోతిరెడ్డిపాడు ఏమైంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బంకచెర్లేంది, శ్రీశైలంలో నీటి వాటా ఎంత, గోదావరిలో మన నీటి వాటా ఎంత, ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, బచావత్ ఏం చెప్తుంది, ఇవన్నీ ఏది మాట్లాడకుండా, ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి, తప్పు చేసిరు కాబట్టి కనుకనే ముఖం చెల్లక సమాధానం చెప్పక ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో సూటిగా చూడలేక పలాయన నుంచి తగ్గించారు. అందుకొరకే ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఇచ్చారు, రాబోయే రోజులలో వీళ్ళ జల సమాధి రాజకీయ సమాధి కట్టడంలో ఎలాంటి అతిశక్తి లేదని. కానీ ఈ రోజు కూడా ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ కొంతమంది అసెంబ్లీ ముట్టడని చెప్పి వచ్చిర్రు,
అందులో మాజీ ఏఐసిసి చైర్మన్ బక్కా జోడ్సన్ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు లేట్ అవుతా ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మొన్ననే కాంట్రాక్టులకు 713 కోట్ల రూపాయలు మా గౌరవ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేశారు. ఇది దశల వారీగా ప్రతి ఒక్కరికి అందుతా ఉన్నాయి. ఒకటేసారి కాకుండా మొన్ననే 713 కోట్లు, ఆ తర్వాత అంతకుముందు కొన్ని 3000 కోట్లు దశల వారీగా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇలా కావాలని కొంత ట్రాప్లో పడి, కొందరి రాజకీయ పార్టీల ట్రాప్లో పడి ఏదో అసెంబ్లీ ముట్టడని ఏదో చేస్తారు. కానీ ఇప్పుడు మీ పార్టీలో పనిచేసిన వ్యక్తే కదా, మీరు సస్పెండ్ చేసిన వ్యక్తే కదా. అవును, సస్పెండ్ చేసినామంటే పార్టీ నియమము నిబంధన ఉంటది కదా. ఇది 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. క్రమశిక్షణ అయితే తీసి బయట పడేస్తాం. అది జడ్సన్ అయిన ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఇంకోరైనా ఉండొచ్చు. కానీ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీలే అనేక వేదికలు ఉన్నాయి. ఇలా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉంది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంది, సీఎం గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మన అభిప్రాయం చెప్పనీకే ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. అది మాట్లాడకుండా పోయి బజార్లో మాట్లాడితే తీసి పక్కకి పెట్టేస్తారు. ఇప్పుడు ఏదైతే పైసలు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ పైసలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్సనల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాడుకుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేదు, అదంతా ఏమీ లేదు. ఈ మళ్లించడం జరిగింది ఈ నిధులన్నీ ఎక్కడ కూడా ఏది మళ్లించలేదు. కాకపోతే దశల వారీగా ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగులకు కానీ, బెనిఫిషియర్స్ కానీ ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దశలో ఒక్కొక్క నెలలో ఇచ్చుకుంటూనే వస్తారు. మొత్తం ఇవ్వకుండా అయితే ఏం పోతలేరు, 100% ఇచ్చుకుంటూ పోతారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అన్నారు మీరు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సో దీని మీద విచారణకి ఆమోదం తెలపట్లేదు, దాన్ని కొట్టేయాలంటూ కూడా కొన్ని తీర్పు ఇచ్చింది. మీరు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ గారు, అప్పుడున్న ప్రభాకర్ గారు, అప్పుడున్న తిరుపతన్న గారు, అప్పుడున్న అధికారులంతా దుర్మార్గమైన, అంటే దేశంలో ఇంత దుర్మార్గం చేసే వ్యక్తులు ఉంటారా అని ముక్కు మీద ఏలేసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక అడుగుల దూరంలోనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ వ్యక్తిగత రహస్యాలను తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దానివల్ల ఏం సాధించారు? మా గవర్నమెంట్ రాకుండా చూసిరా? లేకపోతే ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకునేది, గన్మెన్లతో మాట్లాడుకునేది, ఇంత కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేది మీకేం అవసరము? ఫోన్ ట్యాప్ చేయవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఉగ్రవాదా లేకపోతే ఏదైనా ఉందా? ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేస్తారు? నక్సలైట్లను చేస్తారు, సీమాంధ్ర ఉగ్రవాదులను చేస్తారు, కరుడుగట్టిన ఉగ్రవాదులను చేస్తారు. కానీ ఒక ప్రజాప్రతినిధి అండి, ఒక జెడ్పీటీసీ నుంచి ఒక శాసనమండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఒక స్వయం కృషితోని పైకొచ్చిన వ్యక్తిని ఆ కుటుంబ సభ్యులను ట్రాప్ చేయడం అంటే మీ దుర్మార్గము, మీ విషము ఏ విధంగా ఉందో కొట్టేసింది కదా. ఎందుకు ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలతో సహా ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు ఇప్పుడు హరీష్ రావుకు కేసు మొత్తం కొట్టేసిరా? కేసు మొత్తం కొట్టేసిరా? ఏదైతే మీరు వేసిన పిల్లు కొట్టేసినట్టే కదా. ఇప్పుడు ఉండదు, కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూద్దాం. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాప్లకించి ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆధారాలతో సహా దొరికినవి. హార్డ్ డిస్కులన్నీ కూడా మాయం చేసిర్రు. ఇలా నిజంగానే ప్రభాకర్ రావు గారు తప్పు చేయకపోతే సిట్ ముంగట ఎందుకు నోరు ఓపెన్ చేయడం లేదు? నా సూటి ప్రశ్న. కానీ దొంగలితనం చేసిర్రు, మీరు వాళ్ళ రహస్యాలను బయట పెట్టిరు కాబట్టి ఈరోజు ప్రభాకర్ రావు గారు నోరు ఇప్పలేరు. ఫోన్ ట్యాపింగ్లకించి ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. దోషులను తేలుస్తాం, చట్టపరిధిగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాని కూడా అంటున్నారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్. అసలు కాంగ్రెస్ చేస్తామన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పొందం లేదండి. ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరంటే బీజేపీ. ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి ఇప్పుడు టీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉనికి లేదు కాబట్టి టీఆర్ఎస్. అదే వేరే రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క ప్రాంతీయ పార్టీలు మాకు ప్రత్యర్థిగా ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే మాకు ప్రధాన శత్రువు అని ఈ సందర్భంగా చెప్తున్నా. రాజకీయ శత్రువు, రాజకీయ ప్రత్యర్థి కూడా. ఈడ మాత్రం బీఆర్ఎస్ ప్రత్యర్థి మాకు. కానీ ఇప్పుడు కవిత గారిది వ్యాఖ్యలు చూశారు కదా మీరు. కవిత గారు ఎమోషనల్ అవుతూ మాట్లాడడం, చివరి స్పీచ్ అంటుంది. సో శక్తిలా మళ్ళీ తిరిగి వస్తా అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలండి. ఇప్పుడు అడ్డగోలుగా సంపాదించారు,
కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, రీడిజైన్ అని, అదని ఇదని సంపాదించారు. 1000 కోట్లు సంపాదించారు. 1000 కోట్లు సంపాదించిన ఇంట్లో ఎక్కడ మనస్పర్ధాలు వస్తాయంటే పంపకాలలో మనస్పర్ధ. ఆస్తి కోసం కాదంటుంది కదా ఆమె. ఆస్తి కోసమే ఆమె, మరి ఆస్తి కోసం క్లారిటీ అంటదా? ఇచ్చింది కదా ఈరోజు, లే. ఆస్తి కోసం కాదు. ఇప్పుడు శాసన మండలిలో మా ఆస్తుల కోసం అని చెప్తారా? ఉమ్. చెప్పరు. ఎందుకంటే దాన్ని దీన్ని వెనక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని మేము కూడా మాకి మెసేజ్ అసలు మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్పాలి నా పవన్ గారు, అసలు కవిత గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తలేదు. ఉమ్. కవిత రాజకీయం గురించి మాకు ఆలోచన చేస్తుంది. ఉమ్. ఆమె మాకు ప్రత్యర్థి కాదు. మాకు ఏ రకంగా చూసినా కానీ మేము ఆమెను ఆ కౌంట్లనే తీసుకుంటలేము కదా. ఉమ్. కవిత అనే వ్యక్తిని మేము కౌంట్లనే తీసుకుంటలేము. ఉమ్. మేము కౌంట్లో తీసుకుంటున్నామని బీఆర్ఎస్ ను బీజేపీని తీసుకుంటున్నాము. అసలు కవిత ఎపిసోడ్ గురించి మా కాంగ్రెస్ పార్టీలో అసలు చర్చనే అంటే చేయలేదు. మాట్లాడితే చెల్లికి సమాధానం చెప్పాలి, లేకపోతే మీ బిడ్డ అవును మరి. సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ కేటీఆర్ విషయంలో గారు, ఆడుకుంటున్నారు. హరీష్ రావు గారు ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు కదా, నీ ఇంట్లో నీ చెల్లెకి న్యాయం చేసి బయట మాట్లాడ అంటున్నాం. ఇప్పుడు ఆమె అదే ఇలా చెప్తుంది, మీరు మా గౌరవ వాడుకుంటున్నారని. ముఖ్యమంత్రి గారు ఇలా 1,50,00,000 మందికి ఇలా ఆగర్భ శ్రీమంతులను చేస్తా అంటాం. దాన్ని ఆయన కౌంటర్ వేసినప్పుడు నీ చెల్లెలకి న్యాయం చేసి నువ్వు మాట్లాడని చెప్పినావు అంతే. ఉమ్. కానీ ఆమె ఈ విధంగా వాడుకుంటున్నారని చెప్తా ఉంది ఆమె. అస్సలు కవిత గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, మా పిసిసి ప్రెసిడెంట్ కానీ, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీ అసలు ఆమె గురించి ఒక్క ఇంటికే మందం కూడా ఇప్పుడు ఆలోచన ఆమె లేదు. శక్తిలో మళ్ళీ తిరిగి వస్తా అంటుంది. అంటే చూద్దాం మీరేం ఆమె ఏ శక్తి తిరిగి వస్తుందో. అంటే నెట్టుకు వస్తుందంట ఎట్టి పరిస్థితుల్లో ఆమె రాజకీయము నేను చెప్పొద్దు. ఇక మేము ఎప్పుడు మాట్లాడతామంటే ఈ 3 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల కోతాం. ఇలా మున్సిపల్ సర్పంచ్లను గెలుచుకున్నాం, రేపు మున్సిపల్లను గెలుచుకుంటాం, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ గెలుచుకుంటాం. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, మంచి పరిపాలన అందిస్తారు. మొన్న మీరు చూసిర్రు శాసనసభలో నేను తెలంగాణ ప్రయోజనాల కోసము ఏ చిన్న తప్పు చేయను, దేవునిపై ఆనా అన్నాడు. అంటే ఆయనకు ఇంటికి తీసుకుపోయేది ఏం లేదు, ఆయన వెల్ అండ్ గుడ్. కానీ ఆయన జీవితం అంతా తెలంగాణకు దారపోయడానికి, అవసరం అనుకుంటే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అవసరం అనుకుంటే మోడీతో కొట్లాడతాడు, అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడుతో కొట్లాడతాడు, అవసరం అనుకుంటే పక్క రాష్ట్రాలతో కొట్లాడతాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ శక్తితోనైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉందని మన నిండు శాసనసభ చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు. సో ఫైనల్ ఏం చెప్తారు? ఇప్పుడు ఇక ప్రతిపక్ష పార్టీ లేకుండానే అసెంబ్లీ నడుస్తా ఉంది. ఇక ఈ రోజు రేపు ఒక్కరోజు అనుకుంటా అసెంబ్లీ ఉన్నది. మరి ఏం చెప్తారు దీనికి? చెప్పేది ప్రతిపక్ష పార్టీ ఇంకా రేపు కూడా ప్రతిపక్షాలు రావచ్చు. వాళ్ళను సస్పెండ్ చేయలే. ఇక్కడ మీరు గమనించాలి, పవన్ గారు వాకౌట్ చేసిరు వాళ్ళు. స్పీకర్ గారు సస్పెండ్ చేస్తేనో లేకుంటే వాళ్ళ మెంబర్షిప్ తీసేస్తేనో ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి. వాళ్ళ మెంబర్షిప్ కాదు, వాళ్ళే పిరికి పందల్లా వెళ్ళిపోయారు. వాళ్ళు రేపు రమ్మనండి, ఎవరు వద్దంటారు? పిరికి పందలా మరి వాళ్ళు 100% వాళ్ళు ఓపెన్ గా పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కదా. ఎక్కడ పీపీ? మీరు శాసనసభలో ఎందుకు చర్చించారు? రికార్డు చర్చిస్తారు కదా. ఆనాడు పి జనార్దన్ రెడ్డి కొట్లాడింది, రాజశేఖర రెడ్డి కొట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు కొట్లాడిన రికార్డులు ఉన్నాయి కదా. ఇక్కడ రికార్డులను ఇచ్చిపెట్టి మీ ఆఫీస్కి పోయి మీరే కట్టేపట్టుకొని, మీరు రాసిందే మీరు రాసుకొని, దాంట్లో మీరే డిటిపిటి చేసుకొని, మీరే కాగితాలు రాసుకొని మీకు అనుకూలంగా రాసుకుంటే ప్రజలు హర్షించారు కదా. శాసనసభ అనేది ఒక గవర్నర్, స్పీకర్, ఆపోజిషన్ లీడర్, అదేవిధంగా సభానాయకుడు, విప్పులు వీళ్ళందరూ కలిస్తే శాసనసభ. ఇది పెట్టి మీ పార్టీలో ఇప్పుడు మా ముఖ్యమంత్రి అనుకుంటే మనం గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయలే కదా. శాసనసభ అనేది దానికి విలువ, రాజ్యాంగ భద్రత, రాజ్యాంగ చట్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు కదా. అంటే రికార్డులు లేవు. నీవు 50 సంవత్సరాల జయపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారు, ఇప్పటికీ రికార్డులు ఉన్నాయి. నువ్వు సొంత పార్టీలో పెట్టుకుంటే నువ్వు రాసుకున్నది చెప్పినావు, అంతేగాని ఏమన్నా అర్థం ఉందా? అందుకొరకు చాలా సందర్భాలలో మా ముఖ్యమంత్రి గారు అంటారు, దూలం లేక పెరిగింది కానీ దూడకున్న బుద్ధి లేదని ఆయనకు. అందుకొరకే హరీష్ రావు గారు ఇవన్నీ ఆటలు కట్టిపెట్టండి, మీ అహంకారాన్ని తగ్గించుకోవాలి, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్న భాష మార్చుకోవాలి. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా అప్రజాస్వామ్యంగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఇప్పటికైనా మీరు తగ్గించుకొని ప్రభుత్వాన్ని సహకరించరు, నిజాలు మాట్లాడరు. ఏది శాసనసభకు రండి, రేపు కూడా రండి, ఎల్లుండి రండి. కనీసం అంటే బీజేపీ ఎమ్మెల్యేలేమో నిద్రపోయారు, మీ ఎమ్మెల్యేలు కూడా బయటకు పోయినట్టున్నారు. మా ఎమ్మెల్యేలు బయటికి ఏం పోలేదు, లాన్ లో ఉన్నారు.
అవసరం ఉన్నప్పుడు అందరూ లోపలికి వచ్చారు. అట్లా బీజేపీ అంటే ఎమ్మెల్యే serious గా మీ ఆయన పార్టీ- గురక పెట్టినట్టు గురక పెట్టలే కదా బీజేపీ ఎమ్మెల్యే. అది మరీ దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యేలు అయి ఉండి ఒక 2,20,50,000 మందికి ప్రతినిధి అయి శాసనసభలు నిద్రపోతారండి. ప్రజాస్వామ్యానికి మీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లేదు ఎందుకు కదా అప్పుడు ఆ పట్టించుకోవాలి? PPT. లేదు. మా ఎమ్మెల్యేలు మొదటి రోజు నుంచే మా యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పారు 100% హాజరు కావాలి. ఇలా శాసన మండలినే కానీ శాసనసభలే కానీ మా ఎమ్మెల్యే 100% హాజరు. రైట్. సో ఇది మన కోట్ల శ్రీనివాస్ గారితో ఫేస్ టు ఫేస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.